అసలు ఈ టైంలో ఈ ప్రకటన చేయడం అవసరమా అని చంద్రబాబు గారు ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుండేదేమో. పక్కన మొన్ననే యూరియాకి సంబంధించి క్యూ లైన్ల గురించి జగన్ ప్రస్తావించారు. అదే సందర్భంలో రోజు ఆ విజువల్స్ వేస్తుంటే ఇవన్నీ తప్పుడు ప్రచారం అంటూ చంద్రబాబు గారు మండిపడ్డారు. అట్లాగే ఆయన యూరియా గురించి గతంలో మాట్లాడినటువంటి ఒక ఉపన్యాసాన్ని హైలైట్ చేస్తూ దీనివల్ల క్యాన్సర్ వస్తుంది ఇట్లా అన్నప్పుడు అదిగో ఆయన ఆ మాట అనడం మూలంగానే ఇక్కడ ఎరువుల కొరత ఏర్పడుతుందంటూ వైసీపీ దానికి సంబంధించిన ఆ బయటని కట్ చేసి మాట్లాడితే అబ్బాయి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చంద్రబాబు గారు మాట్లాడలేదు, అట్లాంటి తప్పుడు ప్రచారం చేసిన దాని మీద సీరియస్గా పరిగణిస్తాం, సిఐడి కేసు నమోదు చేశామని కూడా ప్రకటించారు. ఇప్పుడు ఇవాళ కలెక్టర్ల మీటింగ్లో స్వయంగా చంద్రబాబు గారి స్పీచ్ ఏంటంటే యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తాం, తగ్గించే ప్రతి కట్టకు 800 రూపాయలు నేరుగా రైతుకు అందిస్తామని చెప్పారు. రైతు నష్టపోకూడదు, ప్రజారోగ్యం బాగుండాలని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో యూరియా ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది, దీని వాడకం మీద రైతులు చైతన్యం తీసుకురావాలి. ఏపీలో క్యాన్సర్ టాప్ 5 రోగాల జాబితాలో ఉంది, వాడకం ఇలాగే కొనసాగితే క్యాన్సర్లో నంబర్ 1కి వెళ్ళిపోతాం, వచ్చే ఏడాది నుంచి ఎంతవరకు అవసరం అంతే వినియోగించాలి, మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ కింద ఇవ్వాలి, యూరియా ఎక్కువగా వాడితే ఎక్కువ పంట వస్తుందనుకోవడం సరిగా, దీన్ని అతి వాడకం మీద పంజాబ్ని కేస్ స్టడీగా చూడాలని చెప్పారు. అవన్నీ జనంలో ప్రచారం చేసి వచ్చే ఏడాది అమలు చేస్తే పోద్ది కదా. ఇప్పుడు పక్కన క్యూ లైన్లో రైతులు ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, చంద్రబాబు గారి మీద కూడా ఆగ్రహం వస్తుంది కదా, అది ఆలోచించుకోవట్లేదా?